చంద్రబాబు అధికారంలోకి ఇలా వచ్చారో లేదో అలా భూ సమీకరణ పదాలు మళ్లీ పుట్టుకొచ్చాయి. 5 ఏళ్ల కిందట అంతరించిపోయిన ఈ పదాలు బాబు రాకతో మళ్లీ తెరపైకొచ్చాయి. అమరావతి చుట్టుపక్కల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చంద్రబాబుకు అమరావతి కట్టడానికి ఇప్పుడున్న భూమి సరిపోదట. మరింత భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. మంత్రి నారాయణతో దాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అవేటో మీరే చూడండి. అమరావతి చుట్టుపక్కలున్న రైతులు తమ పొలాలపై ఆశలు వదులుకోవడానికి సిద్ధమైపోండి. బాబుగారు వస్తున్నారు, భూములు లాక్కుంటున్నారు. భూసేకరణ, భూ సమీకరణ, ఇలా పేరు ఏదైనా భూమి స్వాహా మాత్రం పక్కా. 5 ఏళ్ల క్రిందట అమరావతి కోసం సేకరించిన భూమి బాబుగారికి సరిపోదట. ఆయన భూదాహం తీరనిది. ఇప్పుడు మరో 45,000 ఎకరాల్ని రైతుల నుంచి లాక్కునే ప్లాన్ వేశారు చంద్రబాబు. ప్లాన్ వేయడం కాదు, ఆల్రెడీ నారాయణ చేతుల మీదుగా అది అమలైపోతోంది కూడా. అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబు ఈసారి అదే అరచేతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చూపిస్తున్నారు. తనకు 1000 ఎకరాలు ఇస్తే అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటున్నారు. ఇక్కడో గమ్మత్తైన విషయం చెప్పుకోవాలి. గన్నవరంలో ఆల్రెడీ విమానాశ్రయం ఉంది. అక్కడ ఎయిర్పోర్టు విస్తరణ పనులు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు దానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో మరో పెద్ద ఎయిర్పోర్టు తీసుకొస్తారట చంద్రబాబు. ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మెట్రో రైల్, హైపర్ లూప్ అంటూ ఇప్పటికే 1000 ఎకరాల్ని రైతుల నుంచి లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు మరో 45,000 ఎకరాలపై కన్నేశారు. ఏడాదికి 3 వాణిజ్య పంటలు పండే పచ్చటి భూముల్ని చదును చేసి బిల్డింగ్లు కట్టాలని డిసైడ్ అయిపోయారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసంగా స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుండి 1000 ఎకరాలు తీసుకొని చదును చేశారు. తమ నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దని పేద రైతులు అప్పట్లో వేడుకున్నప్పటికీ కనికరించలేదు. రైతుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అవే ఆలోచనల్ని అమలు చేస్తున్నారు. గతంలో తమ భూములు తమకు మిగిలాయని సంబరపడ్డ మిగతా రైతులు ఈసారి బలవబోతున్నారు. తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి గ్రామాలతో పాటు అమరావతిలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లోని రైతులు ఈసారి తమ భూములపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు, దాంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 30,000 ఎకరాలు అవసరం అవుతాయని తేల్చేశారు మంత్రి నారాయణ. అంతేకాదు, స్వచ్ఛందంగా రైతులే ముందుకొచ్చి తమ భూములు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నారని కూడా అనేశారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీగా మార్చాలని ప్రయత్నిస్తున్నామంటూ క్లాసిక్ టచ్ ఇచ్చారు. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 30,000-40,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ, డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. అందుకని ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని చూస్తున్న చంద్రబాబు ఆలోచనపై అనేక మంది మండిపడుతున్నారు. 3 పంటలు పండే సారవంతమైన భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చుకోవాలని చూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 25,000 ఎకరాల భూమి బీడు భూమిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 44,676 ఎకరాలు సేకరించాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం చాలా అమానుషమైంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మంత్రిగా పనిచేసిన వడ్డే శోభనాధీశ్వరరావు ఇదే అంశంపై చంద్రబాబుపై మండిపడ్డారు. ఇప్పటికే రాజధాని పేరుతో 31,000 కోట్లు అప్పు చేశారని, ఇంకా 69,000 కోట్లు అవసరమా అంటూ ప్రశ్నించారు. 2 కళ్ల సిద్ధాంతంతో ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఆలోచనలతో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా అర్థం కావట్లేదు. 58,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకండి? దేనికోసం? అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఆ పొలం ఎవరిదో, వాళ్ళ తాత ముత్తాతల నుంచి పొలం ఉన్న రైతు అతను అమ్ముకోలేడా? మీరు అమ్ముతారా? ఎవరిని బాగు చేయటానికి? రియల్ ఎస్టేట్ వాళ్ళని బాగు చేయటానికా? ప్రభుత్వం ఉందా అందుక? అక్కడ 47 అంతస్తుల బిల్డింగులు కడితే, 40 అంతస్తుల బిల్డింగులు కడితే ప్రజలకు ఒరిగేది ఏంటి? ఇప్పటికే చంద్రబాబు నిర్ణయాల కారణంగా రైతులు, విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని,
58,000 ఎకరాలు ఉంటే మరో 45,000 ఎకరాలు తీసుకోవడం దేనికి? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా? రైతులు భూములు అమ్ముకోలేరా? ప్రభుత్వం రైతుల తరఫున భూములు అమ్ముతుందా అని ప్రశ్నించారు. 40 అంతస్తుల బిల్డింగ్ల వల్ల ప్రజలకు ఒరిగేదేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు 8 ఎయిర్పోర్ట్లు కడితే ఎవరికి అందులో ఎక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దయచేసి మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఏ పని ఎప్పుడు ఎట్లా చేద్దాము అనే ఆలోచనలో మార్పు వచ్చి ప్రాధాన్యతలు ఇచ్చే దాంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. రాజధాని నిర్మాణం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు పేరిట మరోసారి 1000 ఎకరాల్ని రైతుల నుంచి తీసుకోవాలనే ఆలోచనని వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు. చంద్రబాబు తన విధానం మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.